హాయ్ నమస్తే. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ఫిబ్రవరి 4వ తారీఖున నిరుద్యోగ కవాతని మహాధరణ చేయబోతున్నారు. మనతో పాటు ఇదే ఇష్యూ గురించి మాట్లాడడానికి రవికుమార్ గారు ఉన్నారు. నిరుద్యోగులు అన్న నమస్తే. ఎలా చూడొచ్చన్న ఇది ఏదైతే మీరు ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ సాధనకై నిరుద్యోగ కవాతని ఫిబ్రవరి 4వ తారీఖున మహాధరణ చేయబోతున్నారు హైదరాబాద్ దగ్గర. ఎలా చూడొచ్చు లైబ్రరీని? రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగ కవాతు పేరిట యావత్ తెలంగాణ నిరుద్యోగులు కలిసి మన చికటపల్లి లైబ్రరీ నుంచి బయలుదేరి ఇందిరా పార్క్ దగ్గరకొచ్చి ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ నిర్వహించబోతా ఉన్నాం. దేనికోసం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలకు వ్యతిరేకంగానే మనం మహాధరణ నిర్వహించబోతున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలకు వ్యతిరేకంగానే కవాతు నిర్వహించబోతున్నాం. ఏం మోసం చేసిందంటే మనం ఒకసారి గతం నుంచి గమనిస్తే ప్రభుత్వ ఖాళీలు 2 లక్షలు లేకుండానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అక్కడ మోసం చేసింది. ఆ తర్వాత మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేసింది. జియో 29 తెచ్చి ఆ ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసింది. ఆ తర్వాత జియో 46 తెచ్చి కానిస్టేబుల్ వాళ్ళని మోసం చేసింది. ఆ తర్వాత ఇంకా అనేక మోసాలు. మొన్న అశోక్ నగర్‌కు సీఎం గారు ఓయూకొచ్చి అక్కడ 40,000 ఉద్యోగాలు ఇస్తాము. 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్‌లు అయిపోయిన వెంబడే 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకుండా అట్లా మోసం చేసింది. ఆ తర్వాత ఒక మంత్రి 60,000 ఇచ్చి అసలు ఉద్యోగాలు ఇవ్వకుండానే ఒక మంత్రి 60,000 అని, ఇంకో మంత్రి 70,000 అని, ఇంకో మంత్రి 80,000 అని, ఇంకో మంత్రి 1,00,000 అని ఈ రకంగా మా మనసులు గాయపరుస్తున్నారు. ఆ తర్వాత ఇవే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనం గమనించవలసింది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జాబ్ క్యాలెండర్ అటైతే అసెంబ్లీ సాక్షిగా మేము ఉద్యోగాలు ఇవ్వలేమని డైరెక్ట్‌గా ఆహ్, శ్రీధర్ బాబు గారు చెప్పడం ఇవన్నీ కూడా మనసు గాయం చేసినాయి. ఇప్పుడు ఎట్లంటే మాకు మా తల్లిదండ్రులకు పేచీ పెడుతున్నారు. పేచీ పెడుతున్నారు? ఒకరు 60,000 ఇచ్చి, ఒకరు 70,000, ఒకరు 80,000, ఒకరు 1,00,000 ఇచ్చినామని చెప్పేసి చెప్తూ మా మనసులు పరచడమే కాకుండా మీకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని సీఎం చెప్తున్నాడు. 50,000 ఇచ్చినామని ఇంకో మంత్రి చెప్తున్నాడు. 70,000 ఇచ్చినామని ఇంకో మంత్రి మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఎందుకు రారని మాకు మా తల్లిదండ్రులకు పేచి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇవన్నిటికి బాధ పడుతున్నాము. ఆ తర్వాత అనేక కష్టాలు అశోక్ నగర్‌లో కూర్చొని పడుతున్నాం. అనేక ఇబ్బందులు అశోక్ నగర్‌లో ఉండి పడుతున్నాం. ఆ బాధలు పడుతూ ఈ కష్టాలు పడుతూ ఈ మోసాలను ఎదుర్కొంటున్నాము. ఈ మోసాలకు వ్యతిరేకంగానే ఈ కవాతు, ఈ నయవంచనకు వ్యతిరేకంగానే ఈ మహాధరణ. కాబట్టి రేపు యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా చికటపల్లి లైబ్రరీకి ఉదయం 10 గంటల లోపు వచ్చి అక్కడ నుండి కవాతుగా బయలుదేరాం. ఆ కవాతు బయలుదేరి అక్కడ మహాధరణ నిర్వహించుకున్నారు. యావత్ తెలంగాణ నిరుద్యోగ లోకాన్ని విన్నవిస్తాం. ఏదైతే ఇప్పుడు మీరు నిరుద్యోగ కవాతు నుంచి గవర్నమెంట్‌కి ఎలాంటి డిమాండ్స్ పంపించబోతున్నారు? అసలు మీ టార్గెట్ ఏంటి? తక్షణమే 50,000 ఉద్యోగాలేయాలి. 1,89,000 మాకు బాకీ ఉన్నారు. తక్షణమే ఒక 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఎయ్యాలి అనేదే మా ప్రధాన డిమాండు. అట్లా ఏస్తూ 29 గాని, 46 జీవోలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు ఎస్ఐ, పీసీ అట్లనే గురుకుల, అట్లనే హెల్త్ సెక్టార్‌లో ఉన్నటువంటి అనేక ఖాళీలను ఇమ్మీడియేట్‌గా భర్తీ చేయాలని చెప్పేసి, అట్లనే పవర్ సెక్టార్‌లో ఉన్నటువంటి అనేక ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే మేము ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం. ఆల్రెడీ 1,00,000 ఇచ్చామంటారు. అంటే ఒక మంత్రులు ఏ మంత్రి ఎలా మాట్లాడుతూ ఒక మంత్రి 20 అంటాడు, ఒక మంత్రి 30 అంటాడు, ఒక మంత్రి 40 అంటాడు. ఆళ్ళకే ఒక అండర్‌స్టాండింగ్ లేదు. ఎలా చూడొచ్చు అసలు దీన్ని? అవగాహన రాహిత్యం. మా నిరుద్యోగ సమస్య పైన, అట్లనే ఉద్యోగ సమస్య పైన అసలు అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి యావత్ మంత్రిమండలి మొత్తం కూడా అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి మనకు కనబడుతోంది. ఈ అవగాహన రాహిత్యాన్ని వాళ్ళకే వదిలేస్తున్నాం. నేను అనదలుచుకోలేదు. ఇంత అవగాహన ఒక్కరన్నా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, వీళ్ళ మేనిఫెస్టో కన్నా ముందు వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఎప్పుడో వచ్చిన ఉద్యోగాలను మేము ఇప్పుడు ఇచ్చినామని చెప్తూ మభ్యపెట్టే ప్రయత్నమే తప్ప ఇంకోటి లేదు. నిజంగా ఖాళీలు భర్తీ చేసింటే మీరు ఒకసారి ఖాళీలు భర్తీ చేసింటే ఒకటే మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఒక్కటే మంత్రి ఒక రకంగా, ఇంకో మంత్రి ఇంకో రకంగా ఎందుకు చెప్తాడు? అంటే వీళ్ళకి అవగాహన లేదు. అవగాహన రాహిత్యముతో అట్లా చెప్తా ఉన్నారు. నిజంగా ఖాళీలు భర్తీ చేసింటే వాళ్ళన్నట్టు 50,000, 70,000, 1,00,000 భర్తీ చేసింటే మరి అశోక్ నగర్‌కు ఇక్కడ ఓడియన్ మాల్‌కొచ్చినటువంటి ముఖ్యమంత్రి అక్కడ నుండి 3 అడుగులేస్తే చికటపల్లి లైబ్రరీ ఉంటది. అక్కడ నుండి 10 అడుగులేస్తే అశోక్ నగర్ చౌరస్తా ఉంటది. మరి ఎందుకు రాలేకపోయిండు? ఎందుకంత భయము? మేము పాలాభిషేకం చేస్తుంటే కదా లక్ష ఉద్యోగాలేస్తే మరి రాలేదంటేనే వాళ్ళు ఎంత అబద్ధాల కోరు మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతోంది. ఏదైతే మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్‌లోకి రావడానికి నిరుద్యోగుల పాత్ర కూడా చాలా కీలకం ఉంది. అలాంటి నిరుద్యోగులను మరి ఈ గవర్నమెంట్ మోసం చేస్తుంది. ఏం చేయాలి? అది మేమన్నమాట కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్న మాటని ఆయన ఆహ్, ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఇదే మాట అన్నాడు. మాకు నిరుద్యోగుల ప్రభుత్వము, మా నిరుద్యోగుల మమ్మల్ని గెలిపించున్నారు. అటువంటి నిరుద్యోగులనే ఈరోజు భంగపాటుకు గురి చేసిండ్రు. అటువంటి నిరుద్యోగులనే మన అడుగడుగున అణచివేసే ప్రయత్నం చేస్తుండ్రు. దయచేసి మీకందరూ కూడా కోరుకునేది ఒకటే. ఆహ్, ప్రభుత్వాన్ని కోరుకునేది ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేయండి నోటిఫికేషన్‌లు. 50,000 నోటిఫికేషన్‌లు రిలీజ్ చేయండి. లేదంటే లేదంటే మేము తీసుకుపోయే కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సొస్తది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆహ్, జరగబోయే పరిణామాలన్నీ ఎదుర్కోవాల్సొస్తది. ఎంతమంది రేపు నిరుద్యోగులు పాల్గొంటారు?
35 లక్షల మంది నిరుద్యోగులు ఎంతమంది కడుపు కాలిందో మనం చెప్పలేము. ఎంతమంది అయినా రావచ్చు, రాకపోవచ్చు. ఎవరైనా ముఖ్య అతిథులు వస్తున్నారు? ఎవరు లేదు. ఓన్లీ నిరుద్యోగుల కోసం నిరుద్యోగులు చేస్తున్నటువంటి బహిరంగ సభ, నిరుద్యోగులు చేస్తున్నటువంటి కవాతు మాత్రం.